నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ కె బాబు గారు ఒక తీర్పు ఇచ్చారు. ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేస్తే సదరు వ్యక్తికి ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులో అరెస్ట్ చేశారు అని చెప్పకపోతే అతను ఆర్టికల్ 22(1) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ సెక్షన్ 47 and 48 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS 2023 అనుసరించి ఆ అరెస్టు ఇల్లీగలు, సదరు వ్యక్తికి బెయిల్ గ్రాంట్ చేయవలసిందే అని గౌరవ కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ కె బాబు ఒక తీర్పు ఇచ్చారు. అరెస్ట్ చేసిన వ్యక్తికి ఎందుకు అరెస్ట్ చేశారో గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పి తీరాలి పోలీసులు. సదరు వ్యక్తి అడ్వకేట్ను కాంటాక్ట్ చేయడానికి హక్కును కలిగి ఉన్నాడు, అది అతని ఫండమెంటల్ రైట్. ఒకవేళ సదరు వ్యక్తికి ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పకపోతే అది అతని ఫండమెంటల్ రైట్ను భంగం చేసినట్టుగా ఆ అరెస్టు ఇల్లీగల్ అవుతుంది. ఆర్టికల్ 21 and 22(1) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ సెక్షన్ 47 and 48 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 అనుసరించి ఆ అరెస్టు ఇల్లీగలు, అది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అవుతుంది. కాబట్టి ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పి తీరాలి. ఇది మిత్రి రాజేష్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అనదర్ 2025 SCC ఆన్లైన్ SC 2356 ఈ విధంగా చెప్తోంది. విష్ణు NP వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కూడా ఇదే విధంగా తీర్పు చెప్పడం జరిగింది.